ఒక హ్యాండ్ రైటింగ్ మనిషి యొక్క వ్యక్తిత్వం, తన బిహేవియర్, తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తుందన్న విషయం మీకు తెలుసా? తెలుసుకోవాల్సిందే. అలాగే లెఫ్ట్ హ్యాండర్ రైటింగ్ అనేది బాగుండదు. రైట్ హ్యాండర్స్ రైటింగే బాగుంటుంది. కొంతమంది కర్సివ్ రైటింగ్‌లోనే రాసిన వాళ్ళు తెలివైనోళ్ళు, అలాగే లెఫ్ట్ హ్యాండర్స్ రాసిన వాళ్ళు తెలివైనోళ్ళు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే గొప్ప వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు గొప్పగా ఉండదు. కొంతమంది మాత్రమే గొప్పగా ఉంటాయి అని మాట్లాడుతూ ఉంటారు. సో హ్యాండ్ రైటింగ్ యొక్క హిడెన్ సీక్రెట్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. దాదాపు 30 సంవత్సరాల నుంచి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్గా కొనసాగుతున్నారు. ఆయన ఎవరో కాదు, మల్లికార్జున్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. యాజ్ ఐ టోల్డ్, ఒక మనిషి ఎలా ఉన్నాడు, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సూసైడ్ చేసుకునే ముందు రాసే లెటర్ కావచ్చు, ఒక క్రిమినల్ రాసే లెటర్ ద్వారా అతని మైండ్ సెట్ ఎలా ఉందో మనం డిఫైన్ చేయొచ్చు అంటున్నారు. అలాగే తన బిహేవియర్ ఎలా ఉందో కూడా చెప్పొచ్చు అంటున్నారు సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు హ్యాండ్ రైటింగ్ తోటి? నీ ఫ్రెండ్స్ పేర్లు 3 పేర్లు చెప్తే నీవు ఎలాంటి వాడువో చెప్పేస్తా అంటాడు షేక్స్పియర్. ఓకే అలాగే మీ హ్యాండ్ రైటింగ్ నాకు ఇస్తే ఎన్ని గంటలకు నిద్రలేస్తారో, ఎంతమంది ఫ్రెండ్స్ని 3-4 నెలల్లో మార్చేస్తారో, డబ్బులు ఎలా ఖర్చు పెడతారో, ముక్కు మీద కోపం ఉంటుందా, ప్రశాంతంగా ఉంటారా, ఇలాంటి 175 క్యారెక్టర్స్ని ఒక 10 నిమిషాల్లో చెప్పేయగలుగుతాను. నేను మల్లికార్జున్, నేను ఒక గ్రాఫాలజిస్ట్. ఈ పదం విన్నారా మీరు? విన్నాను సార్. మీ గురించి నాకు తెలుసు. గత 30 ఏళ్ళుగా హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు సార్? కొంచెం సేపు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. 4వ తరగతులు చదువుతున్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగుండడం చూసి మా టీచర్ ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత కొత్త పేపర్లో మళ్ళీ పేర్లన్నీ రాయాలి అటెండెన్స్ రిజిస్టర్లో. అరే నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది రాయరా అనగానే నిజంగా నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందేమోనని చాలా చాలా ఎక్సైట్ అయిపోయాను. నిజంగా నమ్మాను నేను. అది అంత 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 అద్భుతంగా ఉండకపోవచ్చు. 5-6 తరగతులు వచ్చేటప్పటికి మా ఫాదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అరే మిగతా వాళ్ళు పేపర్ మీద కార్డులన్నీ ప్రింట్ చేశారు, నువ్వు చేత్తో రాసేయగలవు కదా అన్నారు. అంటే ఒక టీచర్, ఒక పేరెంట్ ఒక మనిషిలో ఉండే నిద్రపోతున్నటువంటి ఒక కళని ఎలా బయటికి తీసుకురావచ్చు అనే దానికి నేనే ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో అయితే మీరు ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? మీ గురువు గారికా, మీ తల్లిదండ్రులకా? సమానంగా. ఎందుకంటే నేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ టీచర్స్ అయి ఉంటారు. వెరీ నైస్ ఆన్సర్ సార్. అయితే 30 సంవత్సరాల నుంచి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్గా ఉంటున్నారు. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్? మీరు ట్యూషన్స్ చెప్పేవాళ్ళ? మీ దగ్గరికి అసలు ఈ ఫీల్డ్ ఒకటి ఉంటుంది అనేది కూడా తెలుసా అసలు జనాలకి? దీన్ని ఒక ఫీల్డ్ అనొచ్చని కూడా నాకు తెలియదు. కాలక్రమేణా ప్రొఫెషనల్, ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండాలి, 4 డబ్బులు సంపాదించాలి అనే ఒక ప్రాసెస్లో స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను నేను. చూస్తే చాలామంది పిల్లలు దారుణంగా రాసేవాళ్ళు. అరే ఇదేంటి, అంతకుముందు అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం అందరి హ్యాండ్ రైటింగ్స్ దాదాపుగా బాగుండేవి. కానీ ఇప్పుడు వాళ్ళకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంది పిల్లలకి, కానీ వాళ్ళకంటే హ్యాండ్ రైటింగ్ తక్కువ ఉంది. ఇప్పుడైనా ఎగ్జామ్స్ మాత్రం చేతిరాతతోనే రాయాలి కాబట్టి అరే ఇంత బాగా చదువుతున్న పిల్లలు కేవలం హ్యాండ్ రైటింగ్ బాగాలేక మార్కులు తక్కువ తెచ్చుకుంటారే అనే ఒక బాధతో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేసిన ఒక చిన్న 2-3 స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన ప్రయత్నమే నా అకాడమీ. ఓకే. నా గురించి అయితే నేను స్కూల్లో ఉన్నప్పుడు నా తెలుగు హ్యాండ్ రైటింగ్ అయితే వర్స్ట్గా ఉండేది సార్. ఓకే. సో మార్క్స్ అన్ని తెలుగులోనే పోతుండే. తర్వాత నా ఇంగ్లీష్ రైటింగ్కి నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అని అప్సరా యాడ్ ఒకటి ఉంటుంది కదా, సో దానికి ఎక్స్ట్రా మార్క్స్ కూడా వచ్చాయేమో నాకైతే తెలియదు, కానీ వచ్చాయి, బాగానే మంచి మార్క్స్ వచ్చాయి. బట్ తెలుగులోనే ది వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఉండేది సార్. సో ఒక్కసారి స్టార్ట్ చేద్దాము, తెలుగు నుంచే మనం మొదలెడదాము. మన మాతృభాష తెలుగు కాబట్టి అసలు తెలుగు హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, బేసిక్స్ ఏంటి సార్? తెలుగు హ్యాండ్ రైటింగ్ ముద్దబంతి పువ్వులాగా ఉండాలి, లడ్డూలాగా ఉండాలి. కొంచెం కూడా కోలగా ఉండకూడదు, ఎడం వైపుకి కుడి వైపుకి వంచకూడదు. అంటే తెలుగులో నన్ను చాలామంది అడుగుతుంటారు, ఏంటి మాస్టారు తెలుగు అంటారు, 56 అక్షరాలు అంటే ఒక 4 తీసేస్తారు, 52 అక్షరాలు, గుణింతాలు, హల్లులు కన్నిటికి ఒత్తులు, ఇంత గొడవ, అసలు రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. ఏం అక్కర్లేదు, ఒక్క అక్షరం నేర్పిస్తాను. ఇక్కడ ఏమైనా ఒక నెంబర్ కనిపిస్తుందా మీకు? 3. దీన్ని నేను 0 చేసి, దీన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి, దీన్ని నేను ఇలా చేసి, దీన్ని ఇలా గుడి దీర్ఘంలాగా చేసి, ఇప్పుడు ఏం కనిపించింది? శ్రీ. ఇది గౌరవ సూచకంగా మనం వాడే ఒక అక్షరం. ఆ శ్రీని ఎలా రాయాలంటే ముందుగా చేతిని కుడివైపుకి, తర్వాత ఎడం వైపుకి, తర్వాత కుడివైపుకి తీసుకొచ్చి మళ్ళీ ఎడం వైపుకి. ఇక్కడ చూడండి, నా చెయ్యి ఇలా కుడివైపుకి వచ్చింది, ఇక్కడ నా చెయ్యి ఇలా ఎడమవైపుకి తిరుగుతుంది, ఇక్కడ నా చెయ్యి కుడివైపుకి తిరుగుతుంది, ఇక్కడ నా చెయ్యి ఎడమవైపుకి తిరుగుతుంది. అంటే ఎవరైతే చేతిని ఎడమవైపుకి కుడివైపుకి సునాయాసంగా 0 ఆకారంలో తిప్పగలుగుతారో వాళ్ళందరికీ అద్భుతమైన తెలుగు
వాళ్ళందరికీ అద్భుతమైన తెలుగు చేతిరాత ప్రాప్తిరస్తు. ఓకే. అంటే శ్రీ అనే ఒక అక్షరం 2 దిశల్ని పుణికిపుచ్చుకున్న ఒక అద్భుతమైన అక్షరం. సవ్య దిశ, అపసవ్య దిశ అంటారు దీన్ని. అవును. ఈ 2 దిశల్లో ఎవరు బాగా రాయగలిగినా ప్రత్యేకంగా చేతిరాత మెరుగుపరచుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒకటే సరిపోతుంది. ఓకే సార్, ఇంకోటి ఎక్కువగా స్టూడెంట్స్ చేసే తప్పులు ఏంటంటే మాకి యాకి తేడా లేకుండా రాస్తుంటారు. అది నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎప్పుడు మా మమ్మీకి కొడుతూనే ఉండేది, మా అంటే చిన్న సున్నా ఉండాలి, యా అంటే పెద్ద సున్నా ఉండాలని. అబ్బా ఎన్ని తిట్లు పడ్డాను. మీరు చెప్పండి సార్. ఇది చాలా యూనివర్సల్ మాయా ప్రాబ్లం. అవును. నేను ఇంకొక అక్షరం రాస్తాను, ఓకే. ఇది ఏంటో చెప్పండి నాకు. సా. సరిగ్గా చూడండి. అంటే గు అంటారా సార్? కరెక్ట్. సో ఇలా రాస్తే చదివే వాళ్ళకి అది గూనో తెలియదు, సానో తెలియదు. అంటే మాయా చాలా దూరం ఉంది, ఇది చాలా చాలా బేసిక్. తెలుగు భాషలో ఒక అక్షరం రాస్తే ఇంకో అక్షరం లాగా అయిపోయే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. మొదటి కర్వ్ చిన్నగా రాసి, రెండవది పెద్దగా రాసి, చేతిని పైకెత్తి తలకట్ట రాస్తే ఇది చాలా ఉంటుంది. అంటే మొత్తం మీద నేను 2 గీతల్లో రాశాను. అదే గు రాయాలంటే ముందుగా ఒక గా లాంటి గా అక్షరం రాసి, చేతిని పైకెత్తి తలకట్టు పెట్టి, చేతిని పైకెత్తి కొమ్ము రాస్తే అంటే మొత్తం 3 గీతల్లో రాయాలి. 3 గీతల్లో రాస్తే గు అవుతుంది, 2 గీతల్లో రాస్తే సా అవుతుంది. చాలా జాగ్రత్తగా రాయాలి. ఇలాగే కేవలం చిన్న సున్నా పెట్టి రాసినంత మాత్రాన్ని కూడా అద్భుతంగా రావాలని రూల్ ఏం లేదు. ఈ చిన్న సున్నా పెట్టిన తర్వాత సున్నా ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ దాకా మెడలు వంచినట్టు దీన్ని వంచాలి, ఇక్కడ దాకా వంచాలి. ఇక్కడ దాకా వంచి చూడండి, ఎవరు రాసినా అద్భుతమైన అక్షరం వస్తుంది. మా. నేను మా రాశాక ఇక్కడ దాకా వంచి ఇలా రాశాను. ఈ కొమ్ము ఎంత పెద్దగా రాశానో ఇంత పెద్ద సున్నా పెట్టాలి యాకి. తలకట్టు తర్వాత సంగతి చూసుకుందాం. 2 ఒకే ఎత్తులో ఉండాలి, ఈ కొమ్ము కూడా ఒకే ఎత్తులో ఉండాలి. ఇప్పుడు తలకట్టు అంటే రాసే డైరెక్షన్ అయితే 1, 2, 3, కానీ ఈ 3 ఒక ఎత్తులో ఉన్నప్పుడు యా అద్భుతంగా తయారవుతుంది. ఇలా రాస్తే మా యా చాలా అద్భుతంగా రాయొచ్చు. ఓకే, అద్భుతం సార్. సార్ ఇంకోటి, గొప్ప వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు గొప్పగా ఉండదు అంటూ ఉంటారు, మీరేమంటారు సార్? ఇది కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమే, ఎవరో కావాలని చేసిన కుట్ర మాత్రమే. ఎక్కడో మహాత్మా గాంధీ హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, చాలా పెద్ద పెద్ద సైంటిస్టుల హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, కొంతమంది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు అని గొప్ప వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలాగో సరిగా లేదు కదా, నేను గొప్పగా రాయను అని వాదించే కుర్రకారు కూడా ఉన్నారు ఈ మధ్య. అలా రాస్తే పోతారు. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో మనం ఎంత చదివామనేది ఈ 50%, పేపర్ మీద ఎంత స్పష్టంగా రాసామనేది మిగిలిన 50%. అందుకని అలాంటివన్నీ పెట్టుకుని మీరు అస్పష్టంగా రాస్తే నష్టం మీకే. ఖచ్చితంగా బాగా రాయాలి. కొంతమంది చాలా థాట్ ప్రాసెస్, ఇప్పుడు ఒక పెద్ద సైంటిస్టో లేకపోతే ఒక పెద్ద పొలిటికల్ లీడరో ఒక ఐఏఎస్ ఆఫీసరో చాలా ఆలోచిస్తూ నేను పేపర్ మీద వాటిని హడావిడిగా పెట్టేసేయాలి అనుకున్నప్పుడు కుదురుగా రాయడం కుదరదు. ఆ ఫ్లో ఆఫ్ థాట్స్ అంత వేగంగా పేపర్ మీద పడుతున్నాయి కాబట్టి కొంచెం స్పష్టత లోపిస్తుందే తప్ప గొప్ప వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుండదు అనేది ఏమీ లేదు. నాకు తెలిసిన గొప్ప వాళ్ళలో నా దగ్గర హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ ఉన్నాయి, మీరైనా గూగుల్లో చూడొచ్చు. గ్రేట్ పర్సనాలిటీస్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ అని ఒకసారి టైప్ చేసి చూడండి, ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు, ఎంత అద్భుతంగా రాస్తారు. ప్రింట్ ఉంటుంది, ప్రింట్ లాగా రాస్తారు. సార్ ఒక్కసారి మీ హ్యాండ్ రైటింగ్ నేను ఏం అడగాలో తెలియట్లేదు, అంత బాగా చెప్తున్నారు మీరు. సార్ ఒకసారి క్యాలిగ్రఫీ అంటారు కదా సార్, ఒకసారి రాయండి సార్. సో క్యాలిగ్రఫీ నాకు పెద్దగా ఇష్టం లేని ఒక సబ్జెక్టు, కానీ అంటే క్యాలిగ్రఫీ అంటే అందమే ఆనందం అంటారు. అందంగా ఉండాలి, ఆర్టిస్టిక్గా ఉండాలి హ్యాండ్ రైటింగ్, కానీ కొంతవరకు మాత్రమే. ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు, ఎవరికైనా గ్రీటింగ్ కార్డు రాసేటప్పుడు, అలాంటప్పుడు మాత్రమే చాలా అందంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న వర్డ్, సిగ్నేచర్ అనే వర్డ్, సో ఎస్ ఇలా నేను రాసి, సో చాలా నార్మల్ హ్యాండ్ రైటింగ్లో, చాలా నార్మల్ హ్యాండ్ రైటింగ్, రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్ ఇది. కొంతమంది క్యాలిగ్రఫీ అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇది చాలా రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్. ఇది నార్మల్ రైటింగ్. ఇది నార్మల్ రైటింగ్. ఇదే రైటింగ్ని దీన్నే నేను ఇంకొంచెం కొద్దిగా ఆర్టిస్టిక్గా రాస్తే ఇలా ఉంటుంది. దీన్ని కొంతమంది రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్ కూడా వాడుతున్నారు. ఇది రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్కి వాడకూడదు, ఇది కొంచెం ఆర్టిస్టిక్గా రాయాలి, కార్డ్స్ తయారు చేయాలి, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్, అలాంటప్పుడు మాత్రమే వాడవలసిన హ్యాండ్ రైటింగ్. మామూలు హ్యాండ్ రైటింగ్ కంటే కొంచెం ఆర్టిస్టిక్గా ఉండేదాన్ని క్యాలిగ్రఫీ అంటారు. ఓకే. సో ఇంకా దీంట్లో కూడా వర్షన్స్ ఉంటాయా సార్? చాలా ఉంటాయండి. ఇప్పుడు ఎస్ ఉందనుకోండి, నేను ఇలా రాయొచ్చు. అదే ఎస్ని నేను చాలా సింపుల్గా
ఇక్కడ మీకు ఒక బాక్స్లా కనిపిస్తుంది యాక్చువల్లీ. నేను ఇక్కడ గీత గీసి ఇక్కడ గీత గీస్తే ఇప్పుడు ఎస్ ఉంటుంది దాంట్లో చూడండి. యా ఐ గాట్ ఇట్. కరెక్ట్. అంతేనా సో అట్లా 130 రకాలు రాస్తానండి నేను. ఓకే. కరెక్ట్. సో ఇది ఒక మంచి ఎస్. చాలా సింపుల్గా, చాలా సులభంగా, అద్భుతంగా ఎస్ రాయాలంటే ఇక్కడ గీత రాస్తే సరిపోతుంది, ఎస్ అయిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం అద్భుతంగా రాయడానికి ట్రై చేస్తాను. ఏమంటారు సార్? Right. బాగాలేదంటారా? ఓకే, నాట్ బ్యాడా? యా. ఓకే.